హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. లెట్స్ గో ఇంటూ ఏ వీడియో. చికెన్ బిర్యానీ అంటే ఎంతోమందికి చాలా ఇష్టం. హైదరాబాద్కి ఫేమస్ అయితే బిర్యానీయే. సో ఆ బిర్యానీ మా ఇంట్లో ఎలా చేసుకుంటామో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే బాస్మతి రైస్ 1 kg తీసుకున్నాను. 1 kg బాస్మతి రైస్ బాగా వాష్ చేసుకొని మనమైతే కడిగేసుకొని పెట్టేసుకోవాలి. ఇది ఒక 30 minutes వరకు నానబెట్టేసుకోవాలి. సో చూసారా, ఇట్లా నీట్గా వాష్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1/2 hour వరకు ఉంచేసుకోవాలి. ఇప్పుడైతే అన్ని మసాలాలు చూపిస్తున్నాను. బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, లవంగం, ఇలాచి, సాజీరా, దాల్చిన చెక్క. నాకు ఆ 2 పేర్లు తెలీదు. ఇంకా ఆ ఫ్లవర్, బిర్యానీ పువ్వు, నాకు ఇంకా ఈ 2 పేర్లు తెలీదు. మీరైతే కమెంట్ చేయండి వాటి నేమ్స్. సో ఆల్రెడీ ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే షార్ప్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ డీప్ ఫ్రై చేసేయాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో వేయిస్తూనే ఉండాలి. చాలామంది చాలా ఆయిల్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయిస్తారు కదా, అలా చేసుకోకుండా కొంచెం లిమిటెడ్ ఆయిల్ వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మీరే చూడండి ఎలా వస్తుందో బ్రౌన్ కలర్లోకి. అలానే మనం ఫస్ట్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినాక హై ఫ్లేమ్ పెట్టుకొని చేసుకుంటే ఇలా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1 kg బాస్మతి రైస్కి 1 kg చికెన్ అయితే పడుతుంది బిర్యానీ చేయడానికి. ఇంకా లెమన్ జ్యూస్, కరివేపాకు, కొత్తిమీర ఇవి కూడా అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాము. చికెన్ బిర్యానీకి అయితే ఇవి ఇంగ్రీడియంట్స్ అవసరం చాలా. సో ఇప్పుడు చికెన్ అయితే వాష్ చేసుకొని పక్కకైతే తీసుకున్నాను. చూసారా, చికెన్ మంచిగా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులోకి 2 spoons ఆఫ్ కారం అయితే వేసుకున్నాము మన స్పైసీకి తగినంత. అండ్ 2 spoons సాల్ట్, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. అండ్ 1/2 cup వరకు పెరుగు వేసుకుంటున్నాము. ఇవి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం ముక్కలకి పట్టేసేలాగా కారం, ఉప్పు, పెరుగు అనేది మొత్తం పట్టేయాలి. ఇది మొత్తం పట్టేసినాక మనమైతే మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇదైతే సాజీరా, ఇలాచి, లవంగం, ఇది ఏమంటారో తెలీదు వీటి నేమ్స్. ఈ 3 నేమ్స్ నాకు కమెంట్ చేయండి. కస్తూరి మేతి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా గరం మసాలా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని అండ్ ఇంకా పసుపు చిటికెడు పసుపు అండ్ ఆయిల్, ఒక పెద్ద స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కూడా మసాలాలు అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక లెమన్ జ్యూస్ కూడా 1 spoon అయితే వేసేసుకోవాలి. లెమన్ జ్యూస్, కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇవి కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇవి కలిపేసుకొని ఒక 30 minutes వరకు పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ముక్కలకు బాగా పట్టేస్తుంది. సో ఇప్పుడైతే మనం రైస్ బాయిల్ చేసుకోవాలి. అది 20% కుక్ అయినాక మన మసాలాలు అన్నీ దాంట్లోకి వేసుకోవాలి. ఆయిల్, మసాలాలు అండ్ సాల్ట్ ఈ 3 అయితే కంపల్సరీ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. 80% కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఆలోపు మనమైతే ఇంకో పెద్ద గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి.
ఆ తర్వాత పసుపు కూడా వేసుకొని అది కూడా ఫ్రై చేసుకున్నాక మనం చికెన్ ముక్కలు ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే దాంట్లో వేసేసుకోవాలి, కలిపేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి అంతే. 2 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాక ఇలా వాటర్ వాటర్ వచ్చేస్తుంది. అదే మనకి మొత్తం చాలా కలర్ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఆల్రెడీ 80% కుక్ అయింది బాస్మతి రైస్ అయితే. ఆ 80% కుక్ అయిన రైస్ అయితే మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ గిన్నెలోకి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు అండ్ ఏవైనా మసాలాలు ఉంటే మసాలాలు యాడ్ చేసుకొని అండ్ లెమన్ జ్యూస్ వేసుకొని నేను చికెన్ గ్రేవీ మొత్తం మనం కలుపుకున్న గ్రేవీ అలానే ఉంచి ఇప్పుడు కొద్ది కొద్దిగా అలా పైన వేసేసాను. ఇప్పుడు అది వేసాక మళ్ళీ మనం రైస్ అయితే ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తంగా కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇంకా మసాలాలు ఏమైనా ఉంటే అవి వేసేసుకొని లెమన్ జ్యూస్ కూడా వేసేసుకొని ఇప్పుడైతే ఫుడ్ కలర్ అయితే వేసేసుకోవాలి. ఒకవేళ ఫుడ్ కలర్ లేకపోతే పసుపు వాటర్ కలిపి అది వేసుకుంటే సరిపోతుంది. పసుపు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మూత మీద బరువు ఏదైనా సరే పెట్టేసుకోండి అంతే. అలా పెట్టుకొని 20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా బాస్మతి రైస్ బిర్యానీ రెడీ. సో చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో, చాలా బాగుంది. సో ఇదంతా కొంచెం ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. ఇది చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. ఇలా ఒక దాంట్లోకి అయితే తీసేసుకొని అది సర్వ్ చేసేసుకుంటున్నాను, ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసినట్టు ఇలా ట్రై చేయండి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. ఇంకా లేట్ చేయకుండా తినేయడం. చాలా బాగా కుక్ అయింది. సో నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా ఇది బిర్యానీ రెసిపీ చేయమని మన సబ్స్క్రైబర్లో ఒకరు అడిగారు. సో వాళ్ళ కోరిక మేరకు ఈరోజు అయితే బిర్యానీ చేసి చూపించాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో నేనైతే తినేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంది. బిర్యానీ చేసుకొని తిన్న రోజు బాగుంటుంది, కానీ నెక్స్ట్ డే ఆ బిర్యానీ తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు అలా చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు, నెక్స్ట్ డే కూడా అదే బిర్యానీ తినండి, ఎలా ఉంటుందో చూడండి. చాలా బాగుంది. మీరైతే ట్రై చేసి కమెంట్ అయితే చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.